హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ జాయ్ ఆఫ్ లైఫ్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. పాలక్ పొటాటో కర్రీ. దీనికి ముందుగా 5 మీడియం సైజ్ పాలకూర కట్టల్ని తీసుకొని శుభ్రంగా వాటిని కడుక్కొని తర్వాత ముదిరిపోయిన కాడల్ని తీసేసి అందులో నుంచి లేతగా ఉంటే వేసుకోవచ్చు కాడల్ని. అండ్ వీటిని చాలా సన్నగా చక్కగా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించేసి కడాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, హాఫ్ టీ స్పూన్ ఆవాలు, 2 కరివేపాకు రెమ్మలు అండ్ ఒక పెద్ద ఆనియన్ చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నది ఆల్రెడీ. వీటిని కూడా వేసుకోవాలి. మీడియం సైజ్ అయితే 2 ఆనియన్స్ తీసుకుంటే సరిపోతాయి అన్నమాట. అలాగే ఇందులో పచ్చిమిరపకాయలు ఒక 4 సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్నవి కూడా వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కల్లో సాల్ట్ వేయటం వల్ల ఉల్లిపాయ అనేది త్వరగా మగ్గిద్ది కాబట్టి కొంచెం సాల్ట్ వేసుకొని ముక్కల్ని వేయించుకోవాలి. మనకి ఉల్లిపాయలు చాలా చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలన్నమాట. మనకు ఉల్లిపాయలు వేగి మంచి కలర్ వచ్చాక 5 మీడియం సైజ్ పొటాటోస్ని తీసుకొని పొటాటో ముక్కల్ని బంగాళదుంప ముక్కల్ని మరీ పెద్దగా మరీ చిన్నగా కాకుండా కొంచెం ఈ సైజులో కట్ చేసుకుంటే బాగుంటుంది కర్రీలో తినేటప్పుడు కూడా. సో అందులో కొంచెం పసుపు ఉప్పు వేసుకొని మూత పెట్టుకొని వేయించుకుంటూ ఉండాలన్నమాట. ఇందులోనే హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి ఫ్రెష్గా దంచిన పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా హాఫ్ టీ స్పూన్ తీసుకొని మూత పెట్టుకొని మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ వేయించుకుంటూ ఈ మిశ్రమాన్ని చేయాలి. మనకి పొటాటో అనేది కొంచెం కుక్ అయ్యాక రెండు నుంచి 3 టొమాటోల్ని చిన్న ముక్కలు కట్ చేసుకొని వాటిని కూడా ఇందులో వేసుకొని ఒకసారి మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి. అండ్ అలాగే ఈ కర్రీ అనేది ఉడకబెట్టిన బంగాళదుంపలతో కూడా చేసుకోవచ్చు, ఇట్లా పచ్చి వేసి ఉడకబెట్టుకొని కూడా చేసుకోవచ్చు అనమాట. ఇది ఒక ఫ్లేవర్ టేస్ట్ ఉంటుంది, అదొక ఫ్లేవర్ టేస్ట్ ఉంటుంది. ఇందులోనే రుచికి సరిపడినంత కారం వేసుకొని కొంచెం నీళ్లు పోసుకొని మూత పెట్టి అండ్ ఇదే సమయంలో మనం ఉప్పును కూడా చూసేసి ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి. ఇందాక వేసుకున్నాం కదా, కొంచెం ఉప్పు పడుతుంది, సరిపడినంత ఉప్పు కూడా వేసుకొని హాఫ్ గ్లాస్ వాటర్ పోసి మూత పెట్టుకొని మధ్య మధ్యలో మూత తీసి మనకి పొటాటో అనేది పూర్తిగా చక్కగా మెత్తగా ఉడికిపోయేదాకా ఈ కర్రీని చేసుకోవాలన్నమాట. ఇది చాలా చాలా బాగుంటుంది కర్రీ. మనకి నార్మల్ చపాతీ రోటీ వాటిలోనే కాకుండా నార్మల్ రైస్లో కూడా చాలా టేస్ట్ ఉంటుంది. చూసారా, దుంప మనకి శుభ్రంగా మంచిగా ఉడికిపోయింది. మనం బంగాళదుంప ఉడికిపోయాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న పాలకూర ఉంది కదా, ఆ పాలకూరను కూడా ఇందులో వేసి ఒకసారి మొత్తాన్ని తిప్పుకోవాలి ఇట్లా కర్రీని. ఇది అయిపోయి ఈ కర్రీ అనేది మనకి పాలకూర అనేది చాలా తొందరగా మగ్గిపోయింది కదా, అండ్ చాలా చిన్న ముక్కలు కట్ చేసుకుంటాం వల్ల తినేటప్పుడు కూడా మనకి లైట్గా అక్కడక్కడ తగులుతూ ఉంటుంది. పేస్ట్ కంటే ఇట్లా వేసుకోవటం వల్ల కర్రీ ఫ్లేవర్ అనేది ఇంకొంచెం బాగుంటుంది. వేడి వేడి నార్మల్ అన్నంలో కూడా ఈ కూర వేసుకొని తింటే చాలా టేస్ట్ వస్తుంది. కొంచెం కసూరి మేతి వేసుకున్నాను అనమాట, మంచి ఫ్లేవర్ వస్తుంది మనకి. కసూరి మేతి ఆప్షనల్ అనమాట, లేకపోతే వేసుకోవక్కర్లేదు. అండ్ ఫైనల్గా ఒకసారి ఉప్పు కారాలు చూసుకొని సరిపోయేలేదు అడ్జస్ట్ చేసేసుకొని కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే పాలక్ పొటాటో కర్రీ రెడీ అయిపోతుంది. పాలకూర వేసుకున్నాక 8 to 10 minutes కూర మనం ఉంచుకోవాలన్నమాట. అండ్ ఈ కూర అనేది చాలా టేస్టీగా అండ్ మన హెల్త్కి కూడా పాలకూర అనేది చాలా మంచిది కదా. పాలకూర తినటం ఇష్టం లేని వాళ్ళు కూడా తింటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.